కర్ణాటకలో ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ లో బళ్ళారి ఎంపీ తుకారాం, బళ్ళారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, కంప్లీ ఎమ్మెల్యే జేఎన్ గణేష్, బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే బి నాగేంద్ర సన్నిహితుడు గోవర్ధన్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అకౌంట్ల నుంచి కోట్ల నిధులను అక్రమ రీతిలో ఫేక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపణలున్నాయి. కర్ణాటక పోలీసులు సిబిఐ దాడులు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసును నమోదు చేసి విచారణ చేపట్టాలి. అయితే వాల్మీకి ఎస్టీ కార్పొరేషన్ ను 2006లో ప్రారంభించారు. ఎస్టీ వర్గీయులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. వాల్మీకి నిధుల్ని బళ్ళారి నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల కోసం వాడుతున్నట్లు ఈడీ ఆరోపణలు చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిధులు దుర్వినియోగం చేసినట్టు అభియోగాలు మోపింది. మరోపక్క తమ పార్టీ నేతల ఇళ్లలో ఈడీ సోదాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని, కానీ రాజకీయ కక్షతో ఈ సోదాలు చేస్తున్నారని సిద్ధరామయ్య విమర్శించారు.